ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22 రోజులకు చేరుకుంది. తమ వేతనాలు పెంచేలా సీఎం జగన్ ప్రకటన చేయాలని, లేదంటే తాము సమ్మెను మరింత ఉధృతం చేస్తామని విశాఖ అంగన్వాడీలు హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంగన్వాడీల సమస్య పరిష్కారం కోసం 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అయితే జరుగుతున్నటువంటి ఆందోళన మనం అయితే చూడొచ్చు. మొత్తము జిల్లా నుంచి అనేక మంది అంగన్వాడీలు అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి గత 22 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 5వ తేదీ లోపు కనుక ఖచ్చితంగా వీళ్ళు సమ్మె విరమించి వాళ్ళ డ్యూటీస్ కనుక చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు ఉంటాయని ఒక జీవో రిలీజ్ చేయడం అయితే జరిగింది. జీవో కాపీని కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 22 రోజులుగా అంగన్వాడీలు చేయాల్సినటువంటి కార్యకలాపాలు మొత్తం అన్ని కూడా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి హామీ లేదు. దీనికి తోడు ఒకవేళ అంగన్వాడీలు కనుక వాళ్ళ డ్యూటీస్ కనుక వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూసుకుంటామని మంత్రులు సైతం బెదిరింపులు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆందోళన ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళనని విచ్ఛిన్నం చేయడానికి పోలీసులు కూడా ప్రతిరోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీలో ఆ ఆందోళన తీవ్రతరం అయితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి కూడా ఒక ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని తగ్గించాలి, నిర్వీర్యం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కనీస వేతనం 26,000తో పాటుగా ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాలని 22 రోజులుగా చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీల ఆందోళన ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రావాలి. ఇచ్చినటువంటి డిమాండ్స్ మొత్తం అన్ని నెరవేర్చే వరకు ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా కూడా చర్చలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. మంత్రి బొత్స సత్యనారాయణ సైతము వీళ్ళకి సంబంధించి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అంటే ముఖ్యంగా 22 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతుంది. మంత్రులు ఎవరు స్పందించినటువంటి దాఖలాలు లేవు. పైగా మీరు కనుక 5వ తేదీలోపు రాకపోతే చర్యలు వేరుగా ఉంటాయని ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇది హెచ్చరిక అనుకోవాలా లేదా బెదిరింపులు అనుకోవాలా? ఇది బెదిరింపులేనండి. ఈ రోజుకి సమ్మెలో అంగన్వాడీలు వచ్చి 22 రోజులు గడిచినా సరే ఈ రోజు వరకు కూడా మంత్రులు ఎవరూ కూడా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించలేదు. పోయింది కదా, మాకు బెదిరించడానికి జనవరి 5వ తేదీ కల్లా విధుల్లోకి కానీ హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. ఈ బెదిరింపులకు అంగన్వాడీలు బెదిరేది లేదని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామండి. ఈ బెదిరించేదే కాకుండా మేము ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. పరిష్కరించకపోయేటట్లయితే మీరు చెప్తున్నారు కదా, గర్భవతులు, బాలింతలు, 7 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు కూడా వాళ్ళు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పౌష్టికాహారం అందట్లేదు అని చెప్తున్నారు కదా. నిజంగా మీకు ఆ సమస్య ఎదురయ్యేటట్లయితే అంగన్వాడీలని న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించి అంగన్వాడీలని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. ఇది కేవలం మంత్రుల దగ్గర మాత్రమే ఉందా, లేకపోతే ఇప్పటివరకు అసలు సీఎం దృష్టికి వెళ్ళింది అనుకుంటున్నారా? వెళ్తే ఇన్ని రోజులు పరిష్కారం కాకుండా ఉంటుందని భావిస్తున్నారా? సీఎం గారి దగ్గరికి వెళ్ళకపోవడానికి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటామండి. అసలు సీఎం గారి దగ్గరికి మేము సమ్మెలోకి రాకముందే అనేక పర్యాయాలు అనేక విధాలుగా ధర్నాలు, రాస్తారోకేలని, మానవహారాలని, అలాగే క్యాంప్ ఆఫీస్ ముట్టడి అన్నీ చేస్తుంటే ట్రైన్లో నుండి దించేసి గుడుల దగ్గర విజయవాడ గుడి దగ్గర కట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి విజయవాడ అంతా గగ్గోలు పెట్టి చాలా గందరగోళమైన పరిస్థితుల్లో కూడా సీఎం గారు తెలియదు అని అంటే ఎలా నమ్ముతాం? ఇది వాస్తవం అనుకుంటామా? అసలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వాస్తవాలు మాట్లాడట్లేదు, అన్నీ కూడా అవాస్తవాలే మాట్లాడుతున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలు మహిళా ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి ఎందుకు ఇంతమంది 1,00,000 మందికి పైనే మహిళలు ఉన్నటువంటి అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించట్లేదు అనుకుంటున్నారు? అంగన్వాడీలని తక్కువగా అంచనా వేశారండి. అంగన్వాడీలకు ముందు రాష్ట్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మా అంగన్వాడీలను ఇబ్బంది పెట్టేటప్పుడు వాళ్ళకి ఏ పరిస్థితి అయితే జరిగి ఇప్పుడు 9 సంవత్సరాల నుండి వాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నారో ఈయనకు కూడా అదే గతి పట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో. అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఎప్పటికైనా సరే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము చాలా శాంతియుతంగా అడుగుతున్నామండి. ఇంకా కానీ మీరు మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే మాత్రం మేము అంగన్వాడీలు కాదు ఆదిశక్తులై ఈ సమ్మెని ఉధృతం చేస్తామని చెప్పేసి మరి ఒకసారి హెచ్చరిస్తున్నామండి. ప్రభుత్వ విధానాన్ని ఇప్పటికే మంత్రులు మీతో చర్చలు జరిపారు. 4 దఫాల చర్చలు కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. మంత్రుల నుంచి కానీ లేదా రేపు 5వ తారీఖులో మీరు విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకునే నేపథ్యం అయితే ఉంటే ఏం చేయదలిచారు?
మేము దేనికైనా సిద్ధపడి మేము ఎంతవరకు కూడా కూర్చోగలిగామండి. ఎందుకంటే అతను ఓడిపోయిన విషయం ఆయనకు అర్థమైంది ఆయనకి. ఎందుకంటే సచివాలయం ద్వారా వాళ్ళ తాళాలు బదులు కొట్టి కూర్చోబెట్టారు, కానీ వాళ్ళు ఏమి నిధులు ఏమి వాళ్ళైతే నిర్వహించట్లేదు. వాళ్ళు ఊరికే వెళ్తున్నారు, వస్తున్నారు, కూర్చున్నారు. అంటే అమ్మ అంగన్వాడీ తప్ప ఈ యొక్క కేంద్రాన్ని ఎవరు కూడా నడపలేరు అన్న విషయం ఆయనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు బెదిరింపు చర్యలోకి అతను దిగాడు. కానీ ఆయన నోటీస్ వరకు వెళ్లకుండా అయితే ఏమీ లేదండి. వెళ్ళింది ఆయన ఆడుతున్నాడు. ఎందుకంటే నరమలేని నాలుగు కాబట్టి ఎట్లా తిరుగుతూ అట్లా మాట్లాడుతున్నాడు. ఆయన అయితే ఆయన ఇష్టానుసారంగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేనికండి ఇస్తున్నారు? ఆయన తెలియట్లేదా? మేము లేదు ఆయన చేయలేమన్న విషయం అర్థమయ్యి ఆయన చేస్తున్నది. ఇదైతే ఎంతవరకు అయితే కరెక్ట్ అయితే కాదు. మేమైతే సానుకూలంగానే మేమైతే చేస్తున్నాము. ఇది ఎంతవరకే ఆయన మాకు కనీస వేతనం ఇచ్చే వరకు కూడా మేము పోరాటం అయితే ఆపేదైతే లేదు సార్. అంటే మొత్తానికి చూడొచ్చు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి ఇంతమంది, అంటే ప్రతిరోజు 1,08,000 మంది అంగన్వాడీలు ఉన్నారని చెప్తున్నారు. కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లన్నీ కూడా నిలిచిపోయినాయి. ఒక పక్కన గర్భిణీలు ఉన్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు, వీళ్ళందరికీ అందాల్సిన పౌష్టికాహారం అందట్లేదని ప్రభుత్వం కూడా చెప్తుంది. మరి ఎందుకు మీ వరకు చర్చల్ని విజయవంతం కానివ్వట్లేదు, సఫలం కానివ్వట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళందరి గురించి ఆలోచించేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. కానీ మా గురించి ఆలోచించాలి కదా గవర్నమెంట్ అనేది. గవర్నమెంట్కి మేము ఇప్పటి నుంచి అంటే చేస్తున్నాము, 4.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము, మెమరాండాలు ఇస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ మేము చెప్తూనే ఉన్నాము. వాళ్ళన్నీ కూడా చేస్తున్నా కూడా వాళ్ళకి పట్టలేనట్లుగా ఉంటున్నారండి. పట్టలేదని కాదండి, వాళ్ళకి తెలుసుండే మాకు ఇంకా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీళ్ళతోని హెచ్చరింపులు చేస్తున్నారు. ప్రతిదీ గవర్నమెంట్కి అన్నీ తెలుసు, అన్నీ వెళ్తున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్ చేసినట్లుగా ఎవరూ చెయ్యలేరు. ఈ ఉద్యోగము మేము తప్ప ఇంకెవరమీ చెయ్యలేము. అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ ఆందోళన తీవ్రతరం చేస్తాం, లేకపోతే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం కనిపిస్తుందని హెచ్చరిక కూడా అంగన్వాడీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు 22 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన ఎన్ని రోజులైనా సరే సమస్య పరిష్కారం అయ్యే వరకు, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా నారాయణతో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.